నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. దక్షిణ భారత సినీ ప్రపంచంలో కొన్ని కాంబినేషన్లు అనేవి ఎప్పటికీ అజరామరం. దాంట్లో సంగీత దర్శకుడు ఇళయరాజా గారు అలాగే గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారి కాంబినేషన్ అంటే ఎవరైనా సరే అదరహో అనాల్సిందే. దశాబ్దాల పాటు కొనసాగిన వీరి స్నేహము ఒక అంశం నేపథ్యంలో వచ్చిన గ్యాపు అలాగే ఉండిపోయి మన బాలసుబ్రహ్మణ్యం గారు కాలం చేశారు. ఇంతటి అజరామరమైన పాటలను ఆయన సంగీత దర్శకత్వంలో బాలు గారు పాడి ఎంత అత్యద్భుతంగా మనకు వినిపించారో మనందరికీ తెలిసిందే. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది? ఆ గ్యాప్ను అంటే పూడ్చడానికి ఎవరు ప్రయత్నించలేదా? ప్రయత్నించినా కూడా వీళ్ళిద్దరి మధ్య ఆ స్నేహం మళ్ళా కుదరలేదా? ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలాగటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. ఎందుకు తొలినాళ్ళలో అంత అత్యద్భుత స్నేహబంధం ఉండి చివరి ఇంకా ఈ చనిపోయే ముందు అంటే ఆల్మోస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు కోవిడ్లో కాలం చేస్తారని అదే 5-6 years నుంచి ఈయన ఎక్కడ పాటలు పాడినా నన్ను పర్మిషన్ అడగలేదన్నాం కానీ, నాకు చెప్పలేదన్నాం కానీ, ఇలాంటివి చాలా కనిపించాయి. అసలు ఏంటి వాస్తవంగా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం? ఇది 2013లో జరిగింది. చాలామందికి తెలియదు ఈ విషయం. 2013లో ఏమైందంటే, ఇవాళ మన ఐడ్రీమ్ సంస్థ ఏదైతే ఉందో, ఐడ్రీమ్ వాసుదేవరెడ్డి గారు మీకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక 10 కార్యక్రమాలు, 10 కాన్సర్ట్స్, ఇళయరాజా గారి కాన్సర్ట్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఇన్విటేషన్ డిజైన్ జరుగుతుండగా కూడా మన ధనీ ఏలే గారు డిజైన్ చేశారు. ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి ఇన్విటేషన్ కార్డ్ అనమాట. ఇళయరాజా గారి సారథ్యంలో ఆయన సంగీతం చేసినటువంటి పాటలలో పాటలు పాడటానికి తెలుగు, తమిళ, మలయాళం, ఇట్లా కన్నడ అన్ని భాషల్లో ఆయన చేసిన పాటలు పాడటానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నాగూర్ బాబు గారు, యేసుదాస్ గారు, చిత్ర గారు, అసలు ఎవరు వెళ్ళలేదో చెప్పడం కష్టం. వీళ్ళతో పాటు మరికొంతమంది ఔత్సాహిక గాయకులు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. 2013లో ఈ కార్యక్రమం ఏంటంటే 10 కేంద్రాలలో అంటే 10 స్టేషన్స్లో ప్రోగ్రాం కాబట్టి ఇళయరాజా గారు అప్పటికి ఆయన తీసుకునేటటువంటి పారితోషికం అంటే ఆయన మొత్తం ఆయన బృందంతో కలిపి పారితోషికం తీసుకుంటారు. గాయకులు అన్నీ వేరుగా మాట్లాడుకోవాలన్నమాట. అవి కాకుండా మనకి ఫ్లైట్ టికెట్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, అక్కడ మళ్ళీ వెహికల్స్ కానీ, హోటల్స్ కానీ ఇవన్నీ కూడా అదనం. 2 కార్యక్రమాలకి ఇళయరాజా గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, యేసుదాస్ గారు, చిత్ర గారు అందరూ కలిసి పాలుపంచుకున్నారు, పాడారు. చాలా గొప్పగా ఆ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమాలని రూపొందించి విజయవంతం చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే, 3వ కార్యక్రమం అంటే 3rd కాన్సర్ట్ దగ్గర నుంచి ఈ 2 కాన్సర్ట్స్ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చేసేయాలి. ఇండియాకి వచ్చేసిన తర్వాత 3rd కాన్సర్ట్ నుంచి ఎప్పుడు ఎక్కడ ఏ స్టేషన్లో ఉంటుందో మళ్ళీ తిరిగి షెడ్యూల్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి తెలియజేశారు. అయిపోయిన తర్వాత ఏంటంటే 3rd కాన్సర్ట్ నుంచి ఇళయరాజా గారు అసలు ప్రోగ్రాంలో లేరు అనమాట. మీకు అర్థమవుతుంది కదా, ప్రోగ్రాంలో లేరు. 3rd కాన్సర్ట్ దగ్గర నుంచి బాలసుబ్రహ్మణ్యం గారి కార్యక్రమాలే కొనసాగుతూ ఉన్నాయి. అది ఇళయరాజా గారికి తెలిసిన తర్వాత ఇళయరాజా గారు ఎవరైతే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మధ్యవర్తులు ఉంటారు కదా, ఈ కార్యక్రమాన్ని ఫిక్స్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఇళయరాజా గారు కమ్యూనికేట్ అయితే అవన్నీ కూడా బాలు గారు, చిత్ర గారు వీళ్ళు పాడిన పాటలే కదండి, కాబట్టి వాళ్ళు మిగతా ఆర్కెస్ట్రాతో, బాలుగారు ఏంటంటే ఆయనకు ఆర్కెస్ట్రా ఉంటుంది, ఆయనతో పాటు వచ్చేటటువంటి ఆర్కెస్ట్రా రెగ్యులర్గా బాలుగారు నంబర్ ఆఫ్ టైమ్స్ కాన్సర్ట్స్ చేశారు యూఎస్కి వెళ్ళి. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి ఆ పాటలు పాడేస్తున్నారు. ఇళయరాజా గారికి తెలిసి ఇళయరాజా గారికి అక్కడ ఇళయరాజా గారు మనస్తాపం చెంది అప్పుడు ఇళయరాజా గారు ఏంటంటే, నా పాట ఏదైనా సరే పాడాలనుకుంటే నా అనుమతి తీసుకోవాలనేటటువంటి ఆయన న్యాయ పరిధిలో ఆయన న్యాయసమ్మతమైనటువంటి ఒక నోటీస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి పంపించడం అప్పట్లో చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏంటంటే, ఇళయరాజా గారి పాటలకు సంబంధించి మనకు వెల్లువెత్తుతున్నటువంటి ఎక్కడ ఎప్పుడు ఆయన పాట వినియోగించుకోవాలన్నా ఆయన అనుమతి ఉండాలి అనేటటువంటి చర్చ ఒకటి జరుగుతూ వస్తుంది. ఇక్కడ చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే, గతంలో మా చిన్నతనంలో అంటే ఎకో అనేసి ఆడియో క్యాసెట్ కంపెనీ అనేది ఇళయరాజా గారి ఆధ్వర్యంలో నిర్వహించబడేది. ఆ కంపెనీయే పాటలు, క్యాసెట్లు విడుదల చేసేది. ఇళయరాజా గారి పారితోషికంతో పాటు ఈ రైట్స్ కూడా ఇళయరాజా గారివి. అలా అయితేనే
ఆ నిర్మాతకి ఇళయరాజా గారు సినిమా చేసేవారు. ఈ నిబంధనకి ఇలా నిర్మాత ఒప్పుకుంటేనే అనేది ఖచ్చితంగా అగ్రిమెంట్లో ఆ క్లాజ్ని ఆయన పొందుపరిచేవారు. నేను మీకు సినిమా కేవలం నా పారితోషికం కోసం మాత్రమే కాకుండా నా పారితోషికంతో పాటు నా పాటల మీద, నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద, ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మీద రైట్స్ మొత్తం నావే అని చెప్పి ఇళయరాజా గారు రాయించుకున్న తర్వాతే ఆ సినిమాకి ఆయన సంగీతం చేసేవారు. ఓకే. ఇది ఆ నిర్మాతలందరికీ కూడా తెలుసు. ఆయనతో పాటలు చేయించుకున్న, సంగీతం చేయించుకున్న నిర్మాతలందరికీ ఈ విషయం తెలుసు. మనం తెలుగు సినిమా, తమిళ సినిమా ఉంది, తమిళంలో ఆయన చేశారు. చేసిన తర్వాత తమిళం నుంచి తెలుగుకి డబ్ చేయాలి సినిమా. తెలుగుకి డబ్ చేయాలన్నప్పుడు ట్రాక్స్ అవే అనమాట. పాట మారుతుంది కదా, భాష మారినప్పుడు పాట మారుతుంది. మళ్ళీ తెలుగు గాయకులు వచ్చి ట్రాక్స్కి అనుగుణంగా పాడాలి. తెలుగులోకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ రైట్స్ కూడా ఇళయరాజా గారికి వెళతాయన్నమాట. ఇట్లాంటి ఒక పద్ధతి ఆయనకైన పెట్టుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనకు 2 లక్షల రూపాయలు అప్పట్లో రాజ్కోటి గారికి 2 లక్షలు పారితోషికం అనుకోండి, ఇళయరాజా గారు 4 లక్షలు పారితోషికం. ఒక నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కానీ, తెలుగు, తమిళ్, కన్నడ ఎవరైనా కావచ్చు, దక్షిణ భారతదేశానికి సంబంధించి కేరళ ఎవరైనా కావచ్చు. కేరళ బాగా తక్కువ సంగీత దర్శకుల, అక్కడ చాలా గొప్ప సంగీత దర్శకులు అక్కడ ఉన్నారు, వాళ్ళ గురించి ఒకరోజు మనం మాట్లాడదాం. అక్కడ ఏ నెంబర్ 1 సంగీత దర్శకుడికి హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇంత అంటే దానికి డబల్ ఎప్పటికప్పుడు ఇళయరాజా గారిది డబల్ రెమ్యూనరేషన్ ఉంటూ ఉండేదన్నమాట. అది ఆయనకు ఉన్నటువంటి క్రేజ్. తెలుగులో ఆడియో మార్కెట్ ఎలా ఉండేదంటే అప్పుడు ఇప్పుడు కూడా తెలుగులో మీకు హీరోని బట్టి తెలుగులో ఆడియో మార్కెట్ అయ్యేది. ఆడియో క్యాసెట్ల అమ్మకాలు అనేవి హీరో సెంట్రిక్గా జరిగేవి తెలుగులో. తమిళానికి వెళ్ళేటప్పటికి ఏమైందంటే, తమిళ సినిమా పరిశ్రమకు వెళ్ళేటప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ సెంట్రిక్గా ఆడియో సేల్స్ ఉండేవన్నమాట. ఆడియో క్యాసెట్ సేల్స్ మ్యూజిక్ డైరెక్టర్ సెంట్రిక్గా ఉండేది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ సెంట్రిక్గా ఆడియో సేల్స్ పెరగడం అనేది దక్షిణ భారతదేశంలో తీసుకొచ్చింది ఇళయరాజా గారు. ఆయనకు తెలుసు, హీ నోస్ తన సంగీతం ఎంత దూరం వెళుతుంది, తన పాటలు ఎంత దూరం వెళ్తాయి, కాలానికి తన పాటలు సాంకేతికంగా మరింత ఉన్నతంగా అవి ఎట్లా కొత్త సొబగులు అద్దుకొని అవి జీవిస్తాయన్న విషయం ఇళయరాజా గారికి తెలుసు. కాబట్టి ఇళయరాజా గారు ఈ పద్ధతి పెట్టుకున్నారు. ఈ పద్ధతికి లోబడినటువంటి వాళ్ళు, ఈ పద్ధతి నచ్చినటువంటి వాళ్ళతోనే ఆయన కలిసి ప్రయాణం చేశారు. వాళ్ళు కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేశారు. ఇట్స్ వెరీ క్లియర్. ఎప్పుడైతే 2 కాన్సర్ట్స్ తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు కొనసాగారో, అక్కడ ఇళయరాజా గారు మనస్తాపించింది బాలసుబ్రహ్మణ్యం గారికి ఆ నోటీస్ పంపించడం. ఇక్కడ ఆ తర్వాత వాళ్ళ మధ్య ఏర్పడినటువంటి అగాధం ఏదైతే ఉందో, ఖచ్చితంగా అగాధం వచ్చి ఉండకూడదని అనిపిస్తుంది మనకి. ఒక దశలో, ఒక సమయంలో మీకు భారతీరాజా గారు, ఇళయరాజా గారు మళ్ళీ కలుసుకున్నారు. మళ్ళీ కలుసుకున్నటువంటి నేపథ్యంలో అప్పటికి భారతీరాజా గారికి, ఇళయరాజా గారికి కూడా పొరపచ్చాలు వచ్చాయి. భారతీరాజా గారు ఏఆర్ రెహమాన్ గారితో కలిసి ప్రయాణం చేశారు, కరుత్తమ్మ లాంటి సినిమాలు చేశారు, అయిపోయింది. ఇద్దరు మళ్ళీ ఎక్కడో ఏ శుభకార్యంలోనూ, ఏ వేడుకలను కలుసుకున్న తర్వాత ఇద్దరు మామూలుగా కూర్చుని మాట్లాడుకుంటుంటే ఏం మాట్లాడుకుంటాం ఇప్పుడు అన్నాడంటే ఇళయరాజా గారు, భారతీరాజా గారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటామంటే చెప్పరా, ఏం మాట్లాడుకుందాం, చెప్పు, ఏం చెప్పదలుచుకున్నామనంటే, మనం ఒక స్థాయికి వచ్చేసాం, ఒక వయసుకు వచ్చేసాం, ఒక దశకు వచ్చేసిన తర్వాత మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు అని చెప్పాడు ఆయన. నువ్వు నేను జీవిత చరమాంకంలో ఉన్నావు, మొదటి మెట్టు దగ్గర లేము. మొదటి మెట్టు దగ్గర ఉన్నప్పుడు ఏంటి, నీకు దాహం వేస్తోందా, ఆకలి వేస్తోందా, లేకపోతే నువ్వు కథ చెప్తావా, లేకపోతే నేను స్వరం వినిపించినా, నువ్వు సందర్భం చెప్తే నేను దాన్ని స్వరం కట్టి వినిపించినా అనేటటువంటి మాటలు మన మధ్య ఉంటాయి. ఇప్పుడు ఇద్దరం ఒక స్థాయికి వచ్చేసి జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు మన మధ్య మాట్లాడుకోవడానికి ఏముంటాయి, మాటలు లేవు, మాటలు కరువు అన్నాడు ఇళయరాజా గారు. దట్ ఈజ్ ఇళయరాజా. ఓకే. ఆయన ఇప్పటికీ మర్చిపోలేను. బాలు గారు నిష్క్రమించారు అని తెలిసిన తర్వాత ఇళయరాజా గారు అప్పటికి ఏదో ఆయన పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నటువంటి సందర్భంగా ఒక దీపాన్ని తీసుకుని వెళ్ళి ఆయన భగవంతుడికి, ఈ దీపం నిన్ను చేరుకుందని చెప్పి ఆయన చెప్పిన విషయం నాకు ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదలాడుతుంది. అది వాళ్ళ బంధం ఏంటంటే, ఇళయరాజా గారు, భారతీరాజా గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇదేమిటంటే భగవంతుడు వాళ్ళని మన కోసం పంపించాడు. యేసుదాస్ గారు, చిత్ర గారు, జానకి గారు, సుశీల గారు, వీళ్ళందరినీ భగవంతుడు మన కోసం ఏంటంటే, మన హృదయాల్లో ఉన్నటువంటి వెలితి ఏదైతే ఉందో ఆ వెలితిని, ఆ దాహార్తిని చల్లార్చుకోవడానికి వాళ్ళందరినీ మన కోసం పంపించాడు. వాళ్ళని మనం ఏంటంటే ఇటువంటి అంశాలకి మనం వాళ్ళని అతీతంగా చూడాలి. అట్లాగే నాగూర్ బాబు గారి యొక్క, మనకు తెలుగులో నాగూర్ బాబు గారు, తమిళంలో మనం, వారి సేవలు కూడా తెలుగు సినిమా పరిశ్రమకు వారు అందించిన సేవలు అద్వితీయం అన్నమాట. చక్రవర్తి గారి దగ్గర చేరి, చక్రవర్తి గారి దగ్గర నుంచి ఇళయరాజా గారి దగ్గరికి తీసుకురాబడి
ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, మరీ ముఖ్యంగా ట్రాక్ సింగర్గా బాలు గారు యుఎస్ అని, యూకే అని, అక్కడని ఇక్కడని కాన్సర్ట్లకు వెళుతూ ఇట్లా బాలు గారు అసలు ఆయన కనీ విని ఎరుగినట్టు తీరుకుల లేనప్పుడు ఈయన ట్రాక్స్ అన్నీ పాడినటువంటి నాగూర్బాబు గారు. ఆ తర్వాత వచ్చి బాలుగారు పాటలు పాడేవారు. అచ్చంగా బాలుగారి గొంతులా ఉందని చెప్పి తమిళంలో నాగూర్బాబు గారి గొంతు తమిళ ప్రేక్షకులకి వీణుల విందు చేసినటువంటి ఇళయరాజా గారి సంగీత దర్శకులు. నాగూర్బాబు గారి సేవలు కూడా తక్కువ కాదు. తమిళ తెలుగు పరిశ్రమలకు ఆయన అందించినటువంటి సేవలు. వీళ్ళందరూ మన కోసం వచ్చారు. వీళ్ళని మనం గౌరవించాలి, ప్రేమించాలి. వాళ్ళ మధ్య ఉన్నటువంటి పొరపత్యాల గురించి మాట్లాడుకుంటా, వాళ్ళ మధ్య ఉన్నటువంటి కొన్ని అసమతుల్యతల గురించి మనం చర్చించుకుంటా, వాళ్ళని మనం ఒక్కొక్కసారి మనమే తెలియకుండా కించపరుస్తున్నామేమో అని అనిపిస్తుంది. మొన్న కొన్ని పాటల విషయంలో ఇళయరాజా గారిని కోర్టు తప్పుపట్టినటువంటి విషయం కూడా మనం చూసాం. ఎందుకంటే ఏమైంది అనేసి ఎందుకు ఇలా నోటీసులు పంపిస్తున్నారు, ఒక సినిమాలో వాడుకోవడం వల్ల నాకు చెప్పలేదు, నాకు కాపీరైట్. దీన్ని ఏంటంటేనండి, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్ట్ అండి, రైట్ అండి. ఎందుకు కరెక్ట్ అంటే ఆయనని అనుమతి ఆయన అడిగారు అనుకోండి, ఆయన చాలా ఆనందిస్తారు. ఎందుకంటే ఏమండి మా కథకి, మా సినిమాకి ఈ సందర్భంలో మనకు మనశంకర వరప్రసాద్లు కూడా వాడారు. అది వారు అనుమతి తీసుకునే వాడారు. వారు అసలు దానికి చాలా సంతోషించారని చెప్పారు. ఇప్పుడు అనుమతి తీసుకుంటే ఏమవుతుందంటే నా పాటకు దక్కిన గౌరవం అని వాళ్ళు చాలా సంతోషిస్తారు. మీకు అర్థమవుతుందా? నా పాటకు దక్కిన గౌరవం సంతోషిస్తారు. ఆయన ఈ పద్ధతిని, నిబంధనలను ఎందుకు పెట్టుకున్నారంటే, మన గతంలో హెచ్ఎంవి అని ఒక కంపెనీ ఉండేదండి, హిజ్ మాస్టర్ వాయిస్. హెచ్ఎంవి కంపెనీ ఏం చేసిందంటే, వన్స్ మీరు పాడేసిన తర్వాత, మీరు ఆ కంపెనీకి రాసి ఇచ్చేసిన తర్వాత, మీకు అసలు ఏ టర్మ్స్ ఏ కండిషన్స్ కింద మీరు సంతకం పెడుతున్నారు కూడా తెలియకుండా గాయకులు సంతకాలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు హిజ్ మాస్టర్ వాయిస్ అసలు రాయల్టీ రూపంలో ఘంటసాల గారికి వీళ్ళకి ఆలోచిస్తే, పీలీల గారు వీళ్ళందరూ అప్పట్లో, సుశీల గారు, జానకి గారు వీళ్ళందరూ పాడిన పాటలకి ఆలోచిస్తే వాళ్ళకి దక్కాల్సినటువంటి పారితోషికాలు వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో 0.5% లాగా కూడా మాకు అందలేదని వాళ్ళు వాపోయి ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈయనకు తెలిసి ఇళయరాజా గారికి ఈ పరమైనటువంటి ఏం జరుగుతుందో తెలిసి ఆయన తన పాటని కాపాడుకోవడానికి, ఆయన తన పాటని చిరంజీవిగా చిరకాలం చిరస్థాయిగా నిలుపుకోవడానికి ఆయన ఇవాళ ఇళయరాజా అఫీషియల్ అని చెప్పేసి ఆయన ఇవాళ మనకి యూట్యూబ్లో ఆయన అఫీషియల్ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ద్వారా ఆయన రీమాస్టర్ చేయించేసి ఆయన ఈ డిజిటల్ యుగంలో, డిజిటల్ ప్రపంచంలో ఆయన తన పాటల్ని సరికొత్తగా మనకు వినిపిస్తున్నారు. చాలా గొప్ప పాటలు మనం ఇవాళ వినగలుగుతున్నామంటే ఇళయరాజా అఫీషియల్ ద్వారా ఆయన అందిస్తున్నటువంటి పాటలు అన్నమాట. ప్రతిరోజు ఖచ్చితంగా ఏదో ఒక పాట మనల్ని పలకరిస్తుంది ఇళయరాజా అఫీషియల్లో. ఓహో ఈ తమిళం పాట నుంచి ఈ తెలుగు పాట వచ్చిందా, ఓహో తెలుగులో మాత్రమే చేసిన ఈ పాట ఆ తర్వాత తమిళంలో ఈ సంవత్సరం తర్వాత ఫలానా సినిమాలో ఫలానా పాటగా వచ్చిందా అని చెప్పేసి ఒకంత ఆశ్చర్యపోయేటటువంటి స్థాయిలో ఇళయరాజా అఫీషియల్ ఈవేళ గొప్పగా సంగీత ప్రియుల్ని, మరీ ముఖ్యంగా ఇళయరాజా గారి అభిమానుల్ని అలరిస్తుంది. అలాగే ఆయన అప్పుడు రియాక్ట్ అయ్యారు. ఇళయరాజా గారు నోటీసులు పంపించారు, ఆయన కోరుకున్నట్లుగానే ఇక మీదట ఆయన పాటలు నేను పాడబోను అనేసి అంటూ స్టేజ్ పైన ఆయన చెప్పారు. కానీ దశాబ్దాల ఈ ప్రయాణం ఇక్కడ ఆగిపోతుందని అనుకోలేదు అంటూ కూడా చాలా కూల్గానే రియాక్ట్ అయ్యారు. అంటే ఇన్ని దశాబ్దాల ఫ్రెండ్షిప్, ఆ మాట రాగానే బాలసుబ్రహ్మణ్యం గారు ఏంటి రాజా ఇలా పంపించావు, నువ్వు నన్నే అడగొచ్చు కదా అని ఆయన అడగలేదా, లేకపోతే రాజా గారు ఫోన్ చేసి ఎందుకు బాలు ఇలా చేసావు, నన్ను ఎందుకు అడగలేదు అని ఇద్దరి మధ్య అసలు ఏ కోసం ఎక్కడ డిస్కషన్ జరిగి ఉండకపోవచ్చు అండి. ఎందుకు జరిగి ఉండకపోయిండొచ్చునంటే, అంటే నేను 10 కాన్సర్ట్స్ నా సారథ్యంలో వెళ్ళాలి అని అనుకున్నాం కదా. 2 కాన్సర్ట్స్ చేసి వచ్చేసిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన యూటర్న్ తీసుకుని ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు కదా. నన్ను బాలసుబ్రహ్మణ్యం అడుగుండొచ్చు కదా, నేను చేసుకుంటాను కార్యక్రమాలను అడుగుండొచ్చు కదా, నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడే అనేటటువంటి కోపం ఇళయరాజా గారికి వచ్చి ఉండవచ్చు. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా అండి, ఇళయరాజా గారి ఈ ప్రయాణంలో బాలు గారు వారు ఇక కలిసి కార్యక్రమాలు చెయ్యరని చెప్పేసి వారు ఒకరినొకరు విడిపోయిన తర్వాత మీకేంటంటే ఇళయరాజా గారు ఆపకుండా కచేరీలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఆగలేదు. ప్రతి నెల ఎక్కడో చోట ఏదో నగరంలో ఏదో దేశంలో కార్యక్రమం ఆయన నిర్వహిస్తూనే వస్తున్నారు. అందులో బాలు గారిని పాడిన చాలా పాటలు ఇళయరాజా గారే పాడుతున్నారు. మీకు తెలుసో తెలీదు, చాలా పాటలు ఇళయరాజా గారే పాడుతున్నారు. అవును, మీకు అర్థమవుతుందా? అక్కడ ఇళయరాజా గారు ఏంటంటే ఆయన తనకు దైవదత్తమైన, తనకు దైవికంగా ప్రసాదించబడినటువంటి సంగీతాన్ని ఆయన సంపూర్ణంగా నమ్మి, విశ్వసించి
దాంతో ఏంటంటే నేను కట్టినటువంటి స్వరం, నా మదిలో మెదిలి పుట్టినటువంటి పాట ఖచ్చితంగా నాతో పాటు ఇది ప్రయాణిస్తుంది, నాతో పాటు ఇది చిరంజీవిగా ఉంటుంది, అది ఎవరు పాడినా ఎవరు పాడకపోయినా అని ఆయన చేస్తున్నటువంటి ప్రయాణం కూడా చాలా అద్భుతంగా అద్వితీయంగా ఉంది. దానిని కూడా మనం ఇక్కడ గమనించాలి. మరీ ముఖ్యంగా మొట్టమొదటిసారి బాలసుబ్రహ్మణ్యం గారు లేకుండా బాలసుబ్రహ్మణ్యం గారు జీవించి ఉండగా హైదరాబాద్లో జరిగినటువంటి ఇళయరాజా గారి కచేరీకి ఏం జరిగిందంటే చాలామంది గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులందరూ అసలు బాలు గారు లేకుండా అసలు ఈయన కచేరీ ఎలా ఉంటుందని చెప్పి అందరూ ఒక ఇంత ఉత్సుకతగా ఆసక్తిగా ఎదురు చూస్తే అది కనీ విని ఎరుగని విజయం సాధించింది ఆ కార్యక్రమం. ఓకే. అట్లాగే మీకు ఇక్కడ ఏంటంటే ఇళయరాజా గారు ఇప్పుడు తమిళంలో ఆయన పాడినటువంటి పాటలండి తెలుగుకు వచ్చేటప్పటికి ఇళయరాజా గారే పాడినటువంటి పాటలు తెలుగుకు వచ్చేటప్పటికి ఆయన బాలసుబ్రహ్మణ్యం గారి చేతి పాడించినటువంటి పాటలు చాలా ఉన్నాయన్నమాట. తెలుగులో డబ్బు అవుతుంది, నాయకన్ సినిమా తెలుగులో డబ్బు అవుతుంది, నాయకుడు అవుతుంది. నా గొంతుక అక్కడ చిరపరిచితం కాదు ఏది తెలుగు శ్రోతలకి, బాలు గొంతునే వాళ్ళు ఇష్టపడుతున్నారని ఇళయరాజా గారికి తెలుసు. తను ఇక్కడ పాడిన సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ని తెలుగుకు వచ్చేటప్పటికి బాలసుబ్రహ్మణ్యం గారి చేతి పాడించేవారు ఇళయరాజా గారు. ఇది కూడా మనం గమనించాలి. అదే అలాంటి అద్భుతమైన స్నేహం నిజంగా. ఒకవేళ కరోనా కాలగమనంలో బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయి ఉండుంటే మేబీ వారి స్నేహం మళ్ళా చిగురించి కావచ్చు. ఈ గ్యాప్ కంప్లీట్ అయిపోయి వాళ్ళిద్దరి కాంబోలో ఎన్ని స్టేజ్ షోస్ చూసేవాళ్ళము నిజంగా. అంటే చివరి దశకంలో ఇలాంటి అంటే ఆయన కాలం చేస్తాడని మనం అనుకోలేదు. ఆ టైంలో ఇద్దరి మధ్య గ్యాప్తో అలానే వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. అది చాలా బాధాకరం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.